మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి ప్రజల పక్షాన ఉండే నాయకుడిని ఆయన మరోసారి నిరూపించుకున్నాడు. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. నిన్న శాసనసభలో బడ్జెట్ పద్ధతులపై మాట్లాడుతూ ఒకసారి బిల్లుల కోసం సీఎం మంత్రుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, అసలు వాళ్ళని అడగాల్సిన పరిస్థితి ఎందుకు రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కేవలం బాధతో ఒక మాట చెబుతున్నాను. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లో పనులు చూసే గుత్తదారుల బిల్లులు వస్తున్నాయి, కానీ మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు. ఎమ్మెల్యేలు లేకుండానే ఈ ప్రభుత్వం ఏర్పడిందా? మరి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, ఏ నిధులు వచ్చినా అక్కడికే పోతున్నాయి. మరి బయట అనుకుంటున్నారు కొడంగల్ను అభివృద్ధి చేసుకుంటానని సీఎం పదే చెబుతున్నారు. మరి నాకు కూడా నన్ను గెలిపించిన మునుగోడు ప్రజలకు న్యాయం చేయాలని ఉండదా? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో 5,000 ఎకరాల ఒక ఎత్తిపోతల పెడుతున్నారు. మరి నా నియోజకవర్గానికి ఎత్తిపోతల రిజర్వేర్లు కాలువలు ఏమీ లేవు. మాట్లాడడం నాకు చేత కాదా? దేనికి భయపడను, ప్రలోభాలకు లొంగను. మా ప్రభుత్వంలో నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యేగా నేను మాట్లాడకుండా ఉంటే అది నేరం. అందుకే మనోవేదన చెంది ఈరోజు మాట్లాడుతున్నా. వివక్ష చూపకుండా తెలంగాణ ప్రజలందరినీ సమానంగా చూడాలని రాజగోపాల్ రెడ్డి శాసనసభలో తన గలమెత్తారు.